హలో నేను ఈ సందర్భంగా ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనలాంటి దేశాల్లో అపోహ ఏ రకమైన అపోహలు ఏర్పడ్డాయి. ఈ అపోహలు ఏర్పడడానికి కారణం ఏంటంటే మనం ఇంగ్లీష్ మాతృభాషగా గల దేశాల్లో వ్యవహరించిన తీరును మన విద్యావిధానంలో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు రెండు అపోహలు ఏర్పడ్డాయి ఇంగ్లీష్ పట్ల. మొదటి అపోహ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కేవలం మైండ్కి సంబంధించిన అంశము. అంటే పదాలు నేర్చుకొని గ్రామర్ నేర్చుకొని మిగతా రూల్స్ అన్నీ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుందని చెప్పేసి అనుకోవడం ఇది ఒక అపోహ. దీని ఫ్యాక్ట్ ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే ఇంగ్లీష్ అనేది కేవలం మైండ్కి సంబంధించిన అంశం కాదు. ఇది ఒక స్కిల్, ఒక నైపుణ్యం సంబంధించిన విషయం. అంటే ఈత నేర్చుకోవడం, సైకిల్ నేర్చుకోవడం లాంటిదే. కనుక మాట్లాడుతూ నేర్చుకుంటేనే ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది అనేది ఫ్యాక్ట్, నిజం అన్నట్టు. ఇది అపోహ ఏంటంటే ఇది మైండ్ యాక్టివిటీగా అనుకోవడం ఒక అపోహ. దీని ఫ్యాక్ట్ ఏంటంటే మైండ్ యాక్టివిటీ మాత్రమే కాదు, ఇది మైండ్కి బాడీకి సంబంధించిన యాక్టివిటీ. అంటే మాట్లాడుతూ నేర్చుకుంటేనే మాట్లాడగలడం వస్తుందనేది ఫ్యాక్ట్. రెండో అపోహ ఏంటంటే ఇంగ్లీషు పదాల రూపంలో నేర్చుకోవాలనేది ఒక అపోహ. అంటే పదాల రూపంలో నేర్చుకొని గ్రామర్ నేర్చుకొని ఆ రూల్స్ను అప్లై చేస్తూ పదాలను వాక్యాలుగా చేసి నేర్చుకోవడం అనేది ఒక అపోహ. భాషలు ఈ రకంగా నేర్చుకోవడం సాధ్యం కాదండి. భాషలని బేసిక్ యూనిట్ ఏంటంటే భాషలకి మాట అంటే పదాలతో చేసిన మాటలు. అంటే ఏదైనా భాషని మాటల రూపంలో నేర్చుకుంటే మరియు మాట్లాడడం మొదలు పెడితే ఏ భాషనైనా చాలా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు. నేను ఉర్దూ అలానే నేర్చుకున్నాను, సుమ తెలుగు అలానే నేర్చుకున్నది. ఇంగ్లీష్ మూవీలో శ్రీదేవి కూడా ఇంగ్లీష్లో మాటల రూపంలో నేర్చుకున్నది, విడి పదాల రూపంలో కాదు. మీకు నిజంగా సినిమా గుర్తుంటే సినిమాలో ఎప్పుడూ అక్కడ గ్రామర్ చెప్పలేదు శ్రీదేవికి, కేవలం మాట్లాడమన్నారు, మాట్లాడుతూ నేర్చుకున్నది. కనుక ఈ రెండు అపోహలు ఏంటి, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, అవి తెలుసుకుంటే సరైన డైరెక్షన్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇన్వాల్వ్ అయితే విత్ ఇన్ నో టైమ్ యూ కెన్ బికమ్ ఫ్లూయెంట్ అండి. అది మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. లైక్ నన్ను కాంటాక్ట్ చేయవలసిన అవసరం ఏర్పడితే మీకు 9912343940 నంబర్పై నన్ను సంప్రదించవచ్చు. ఏదైనా ప్రోగ్రాం నిర్వహిస్తుంటే ఆ సమాచారం కూడా మీకు ఇవ్వగలుగుతాను.